A seller sells 12 chairs at a profit of 12% and 4 chairs at a loss of 3%. If his total profit is 1650 rupees, the cost price of the each chair is. సో ఇక్కడ క్వశ్చన్లు ఏమని చెప్తున్నారంటే ఇక్కడ మొత్తం 16 చైర్స్ అనేటివి ఉన్నాయి. 12 చైర్స్ వచ్చేసి 12% ప్రాఫిట్కి అమ్ముతున్నారు. 4 చైర్స్ వచ్చేసి 3% లాస్కి అమ్ముతున్నారు. అయితే ఇక్కడ క్వశ్చన్లు ఏమని అడుగుతున్నారంటే ఒక్కొక్క చైర్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత, మొత్తం మీద టోటల్ ప్రాఫిట్ అనేది 1650 రూపీస్ అనేది ప్రాఫిట్ కింద వస్తుంది. సో ఈ క్వశ్చన్ని మనం అలిగేషన్ ఉపయోగించి చేసినట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది సింపుల్గా వచ్చింది. అది ఎలానో ఒకసారి మనం చూసినట్లయితే 12 చైర్స్ని 12% ప్రాఫిట్కి అమ్ముతున్నారు. 12 చైర్స్ని 12% ప్రాఫిట్కి అని చెప్తున్నాం కాబట్టి ప్లస్ అని తీసుకుంటాం. 4 చైర్స్ని 3% లాస్కి అమ్ముతున్నాం కాబట్టి మైనస్ అనేది తీసుకుంటాం. అంటే ఇక్కడ వీటికి రేషియో అనేది క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 4 టేబుల్ తోటి క్యాన్సిలేషన్ చేసినట్లయితే 12 అనేది 3 టైమ్స్ క్యాన్సిలేషన్ జరుగుతుంది. 4 టేబుల్ తోటి 4 అనేది 1 టైం క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అంటే 3:1 అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి ఈ మిడిల్ వాల్యూ రావాలంటే మనం ఏం చేయాలంటే అలిగేషన్లో చేసేటప్పుడు ఇక్కడ ఉన్న వాటికి డిఫరెన్స్ అనేది తీసుకోవాలి. డిఫరెన్స్ మీన్స్ హైయెస్ట్ నెంబర్ మైనస్ లోయెస్ట్ నెంబర్ అనేది తీసుకుంటాం. అంటే ఇక్కడ 12 -3 చేసినట్లయితే మనకి 15 అనేది వస్తుంది. ఇక్కడ వాటిని మనం ఏం చేయాలంటే యాడ్ అనేది చేసుకోవాలి. 3 + 1 చేసినట్లయితే 4 పార్ట్స్ అనేది వస్తుంది. 4 పార్ట్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ డిఫరెన్స్ తీసుకున్నట్లయితే డిఫరెన్స్ అనేది మనకి ఎంత వస్తుందంటే 15 అనేది వస్తుంది. 15% అంటే 15% ఈజ్ ఈక్వల్స్ టు 4 పార్ట్స్. ఇక్కడ నుంచి 1 పార్ట్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ నుంచి 1 పార్ట్ అనేది 3.75% అనేది అవుతుంది. 3.75% అనేది అవుతుంది. అంటే ఇక్కడ నుంచి 1 పార్ట్ వాల్యూ ఏమవుతుందంటే 3.75% అనేది అవుతుంది. 1 పార్ట్ 3.75% అయితే సో ఇక్కడ మిడిల్ వాల్యూ అనేది మనకి హైయెస్ట్ వాల్యూ కన్నా తక్కువ ఉంటుంది, లోయెస్ట్ వాల్యూ కన్నా ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ రెండు నెంబర్స్లో హైయెస్ట్ నెంబర్ ఏంటంటే 12% కాబట్టి ఇక్కడ వచ్చే వాల్యూ దీనికన్నా తక్కువ అయి ఉండాలి. కాబట్టి మనం దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే 12 నుంచి 3.75 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి 8.25% అనేది వస్తుంది. 8.25% అనేది వస్తుంది. అంటే ఇక్కడ సింపుల్గా ఇక్కడ మనకి టోటల్ ప్రాఫిట్ ఎంత వస్తుందంటే 8.25% అనేది వస్తుంది. పర్సంటేజ్ రూపంలో 8.25% వస్తుంది. ఇక్కడ మనీ రూపంలో 1650 రూపీస్ అనేది ప్రాఫిట్ కింద వస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ 8.25% వాల్యూ 8.25% వాల్యూ మనకి 1650 అనేసి చెప్తున్నారు. అయితే ఇక్కడ నుంచి మనం 100% వాల్యూ క్యాలిక్యులేట్ చేసినట్లయితే అంటే ఇక్కడ టోటల్ ఇక్కడ ఓవరాల్ ప్రాఫిట్ ఎంత చెప్పేస్తున్నారు. టోటల్ ప్రాఫిట్ అన్నప్పుడు 100% క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకి ఈ 16 చైర్స్ని కొనుక్కోవడానికి ఎంత కాస్ట్ అనేది అయిందో మనకి తెలుస్తుంది. అంటే దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి 200 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 200 × 100 చేసినట్లయితే మనకి 20,000 అనేది వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఈ 20,000 రూపీస్ అనేది దేనికి ఖర్చు అవుతుందంటే మొత్తం ఇక్కడ 12 + 4 16 చైర్స్ని కొనుక్కోవడానికి మనకి 20,000 రూపీస్ అనేది ఖర్చు అవుతుంది. అయితే ఇక్కడ అడిగేది ఒక్కొక్క చైర్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 16 చైర్స్ యొక్క కాస్ట్ ప్రైస్ 20,000 రూపీస్ అయితే మనకు ఒక చైర్ యొక్క కాస్ట్ ప్రైస్ కావాలనుకున్నప్పుడు బై 16 చేసినట్లయితే దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 1250 అనేది వస్తుంది. 1250. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ లాస్ ఆఫ్ 13% అండ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 15% వాజ్ 63 రూపీస్. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఐటమ్ ఈస్. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. 2 ప్రాఫిట్స్ చెప్పినట్లయితే సబ్ట్రాక్ట్ చేస్తామని చెప్పుకున్నాం. అదేవిధంగా 2 లాస్ చెప్పినా కూడా సబ్ట్రాక్ట్ చేస్తామని చెప్పుకున్నాం. ఒకటి ప్రాఫిట్ ఒకటి లాస్ చెప్పినట్లయితే యాడ్ చేస్తామని చెప్పుకున్నాం. అంటే ఇక్కడ చూసినట్లయితే మనకి ఒకటి ప్రాఫిట్ ఒకటి లాస్ చెప్తున్నారు కాబట్టి మనం యాడ్ చేసినట్లయితే 13% ప్లస్ 15% చేసినట్లయితే మనకి 28%. ఈ 28% యొక్క వాల్యూ ఎంత అని చెప్తున్నారంటే 63 అనేసి చెప్పేస్తున్నారు. అయితే ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నారు. అంటే 100% వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే 7 టేబుల్ తోటి 28 అనేది 4 టైమ్స్ క్యాన్సిలేషన్ జరుగుతుంది. 7 టేబుల్ తోటి 63 అనేది 9 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే 100 అనేది 4 టేబుల్ తోటి 25 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 25 × 9 చేసినట్లయితే మనకి 225 అనేది వస్తుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ ఏ అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవుతుంది. 2/3 part of an item sold at a profit of 6% and the remaining part was sold at a loss of 3%. If the total profit is 540 rupees, then what was the total cost of the item? సో ఈ క్వశ్చన్ని కూడా మనం అలిగేషన్ ఉపయోగించి సాల్వ్ చేసినట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది సింపుల్గా వచ్చింది. అది ఒకసారి ఎలానో మనం చూసినట్లయితే టోటల్ ఇక్కడ 3 పార్ట్స్ ఉంటాయి. డినామినేటర్లో ఉండేది ఎప్పుడైనా కానీ మనం టోటల్ కింద తీసుకుంటాం. అంటే టోటల్ అనేది 3 పార్ట్స్ ఉన్నాయి. అందులో 2 పార్ట్స్ తీసుకెళ్ళి 6% ప్రాఫిట్కి వచ్చేసి అమ్ముతున్నారు. 2 పార్ట్స్ తీసుకెళ్ళి 6% ప్రాఫిట్కి అమ్ముతున్నారు.
ప్రాఫిట్ అని చెప్తున్నాం కాబట్టి ప్లస్ తీసుకుంటాం. టోటల్ 3 పార్ట్స్ అయితే అందులో 2 పార్ట్స్ అయిపోతే ఇంకా 1 పార్ట్ అనేది మిగులుతుంది. ఆ 1 పార్ట్ని ఏం చేస్తున్నారంటే 3% లాస్కి అమ్ముతున్నారు. 3% లాస్కి అమ్ముతున్నారు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే సో ఇక్కడ మిడిల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలని చెప్పుకున్నాం, ఇక్కడ వచ్చేసి డిఫరెన్స్ తీసుకోమని చెప్పుకున్నాం. డిఫరెన్స్ మీన్స్ హైయెస్ట్ నెంబర్ మైనస్ లోయెస్ట్ నెంబర్. ఇక్కడ డిఫరెన్స్ తీసుకుంటే డిఫరెన్స్ అనేది 9% వస్తుంది. 9% ప్లస్ 9%. ఇక్కడ మనం ఏం చేయాలని చెప్పుకున్నాం, వీటిని యాడ్ చేయాలని చెప్పుకున్నాం. 2 + 1 చేసుకున్నట్లయితే 3 పార్ట్స్ వస్తుంది. అంటే 3 పార్ట్స్ వాల్యూ ఇక్కడ మనకి ఎంత వస్తుందంటే 9% వస్తుంది. అంటే ఇక్కడ నుంచి 1 పార్ట్ వాల్యూ మనం ఏమని చెప్పొచ్చు అంటే 3% అనేసి చెప్పొచ్చు. 1 పార్ట్ వాల్యూ 3% అయితే సో ఇక్కడ వచ్చే వాల్యూ మనం ఆల్రెడీ ఏమని చెప్పుకున్నామంటే హైయెస్ట్ వాల్యూ కన్నా తక్కువ ఉండాలి, లోయెస్ట్ వాల్యూ కన్నా ఎక్కువ ఉండాలనేసి చెప్పుకున్నాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఇది హైయెస్ట్ వాల్యూ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ కన్నా తక్కువ రావాలి అన్నప్పుడు 1 పార్ట్ వాల్యూ మనకు అక్కడ ఎంత వచ్చిందంటే 3% వచ్చింది. 6లోంచి 3ని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి 3% అనేది వస్తుంది. అంటే హైయెస్ట్ వాల్యూ కన్నా తక్కువ ఉండాలి కాబట్టి ఇక్కడ సబ్ట్రాక్షన్ అనేది చేస్తున్నాం. అంటే ఇక్కడ ఓవరాల్ ఏమైందంటే 3% ప్రాఫిట్ అనేది వస్తుంది. పర్సంటేజ్ రూపంలో 3% అని చెప్తున్నారు. ఇక్కడ మనీ రూపంలో మనకి 540 రూపీస్ అనేసి చెప్తున్నారు. 540 రూపీస్. ఇక్కడ పర్సంటేజ్ రూపంలో 3% వాల్యూ ఇక్కడ ఎంత అని చెప్తున్నారు అంటే మనీ రూపంలో 540 అనేసి చెప్తున్నారు. ఇక్కడ నుంచి 1% అనేది ఏమవుతుందంటే మనకి 180 అనేది అవుతుంది. అంటే 1% వాల్యూ 180 అయితే 100% వాల్యూ అనేది ఏమవుతుందంటే 18,000 అనేది అవుతుంది. 18,000 అనేది అవుతుంది. అంటే ఇక్కడ అడిగిన క్వశ్చన్ కూడా మనకి ఇక్కడ మొత్తం ఏం చేసాం, టోటల్ 3 పార్ట్స్ కదా, ఆ 3 పార్ట్స్ని యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 18,000 అని చెప్తున్నారు. ఇక్కడ అడిగింది కూడా వాట్ వాజ్ ద టోటల్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఐటమ్స్. ప్రీవియస్ క్వశ్చన్లో అడిగింది ఇండివిజువల్గా ఒక ఐటమ్ యొక్క కాస్ట్ ప్రైస్. కాబట్టి మనం ఏం చేసామంటే బై 16 అనేది చేసాం. ఈ క్వశ్చన్లో టోటల్ అడుగుతుండే కాబట్టి టోటల్ ఇక్కడ మనకి టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 540 కాబట్టి ఇక్కడ కూడా మనకి టోటల్ ప్రైస్ అనేది వచ్చింది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది. A person buys 2 watches for 480 rupees. He sells one of them at 15% loss, other at 19% profit. After that, he comes to know that he has sold both the watches at the same price. Find the cost price of both the watches. So, ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే 2 వాచెస్ని 480 రూపీస్ పెట్టి కొనుక్కున్నారు. ఒక వాచ్నేమో 15% లాస్కి అమ్ముతున్నారు, ఇంకొక వాచ్నేమో 19% ప్రాఫిట్కి అమ్ముతున్నారు. అయితే సెల్లింగ్ ప్రైస్ అనేది సేమ్ అని చెప్తున్నారు. అయితే ఆ 2 వాచెస్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అనేసి క్వశ్చన్లో అడుగుతున్నారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆ 2 వాచెస్ యొక్క కాస్ట్ ప్రైస్ మనకు తెలియదు కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే ఒక వాచ్ యొక్క కాస్ట్ ప్రైస్ ఏ అనుకుంటున్నా, ఇంకొక వాచ్ యొక్క కాస్ట్ ప్రైస్ బి అనే అనుకుంటున్నా. ఇక్కడ ఏమని చెప్తున్నారు అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది సేమ్ అని చెప్తున్నారు కాబట్టి అంటే ఇక్కడ ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. కాస్ట్ ప్రైస్ అనేది 100% అని అనుకుంటే కాస్ట్ ప్రైస్ని పర్సంటేజ్ రూపంలో ఎప్పుడైనా కానీ మనం 100% అనుకుంటామని చెప్పుకున్నాం. సెల్లింగ్ ప్రైస్ అనేది 100 ± X% అని అనుకుంటామనేసి మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ క్వశ్చన్లో కూడా ఏమని చెప్తున్నారు అంటే ఒకటి లాస్ అని చెప్తున్నారు. అంటే 15% లాస్ అన్నప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమవుతుంది 85% అవుతుంది. ఇంకొకటి 19% ప్రాఫిట్ అని చెప్తున్నారు. 100 + 19 చేసినట్లయితే 119% అవుతుంది. అన్నప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే సెల్లింగ్ ప్రైస్ అనేది సేమ్ కాబట్టి ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఏ అనుకున్నాం కాబట్టి మనం ప్రాఫిట్ అయినా లాస్ అయినా కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ మనకి 15% లాస్ అని చెప్తున్నారు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమవుతుందంటే 100 - 15 చేస్తే 85% అవుతుంది. 85% వాల్యూ ఏ అనే వాల్యూలో క్యాలిక్యులేట్ చేస్తే ఈ ఏ వాల్యూ మనకు తెలియదు కాబట్టి ఇందులో 85% క్యాలిక్యులేట్ చేయాలి. ఇదేంటిదంటే సెల్లింగ్ ప్రైస్. దేని యొక్క సెల్లింగ్ ప్రైస్? ఫస్ట్ వాచ్ ఏ అనుకున్నాం కాబట్టి దాని యొక్క సెల్లింగ్ ప్రైస్. అదేవిధంగా నెక్స్ట్ వాచ్ చూసినట్లయితే నెక్స్ట్ వాచ్ని 19% ప్రాఫిట్కి అమ్ముతున్నాం. దాని యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే బి అని తీసుకున్నాం. 19% ప్రాఫిట్కి అమ్ముతున్నాం కాబట్టి సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమవుతుందంటే 100 + 19 చేస్తే 119 అనేది అవుతుంది బై 100 అంటే 119% కాబట్టి ఈ రెండు ఇది కూడా సెల్లింగ్ ప్రైస్ అనేది అవుతుంది. అంటే సెకండ్ వాచ్ యొక్క సెల్లింగ్ ప్రైస్. 2 వాచ్ యొక్క సెల్లింగ్ ప్రైస్ అనేది సేమ్ అని చెప్తున్నారు కాబట్టి ఈ రెండింటిని ఈక్వల్ చేసుకున్నట్లయితే సో దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే 100 అనేది క్యాన్సిలేషన్ జరుగుతుంది. 17 టేబుల్ తోటి 85 అనేది 5 టైమ్స్ క్యాన్సిలేషన్ జరుగుతుంది. 17 టేబుల్ తోటి 119 అనేది 7 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ నుంచి మనం ఏమని చెప్పొచ్చు అంటే ఏకి బీకి రేషియో అనేది చెప్పొచ్చు. ఏకి బీకి రేషియో ఎంత అంటే ఏ వచ్చేసి ఇక్కడ 7 పార్ట్స్ వస్తుంది, బి వచ్చేసి ఇక్కడ 5 పార్ట్స్ వస్తుంది. ఏ వచ్చేసి 7 పార్ట్స్ వస్తుంది, బి వచ్చేసి 5 పార్ట్స్ అనేది వస్తుంది. మనకి ఏబి అనేసి మనం ఏమనుకున్నాం అంటే కాస్ట్ ప్రైజెస్ అనుకున్నాం. ఇక్కడ కాస్ట్ ప్రైజెస్కి రేషియో అనేది వచ్చింది. కాస్ట్ ప్రైజెస్కి రేషియో అనేది వచ్చింది. అంటే ఇక్కడ మనకి ఏ వచ్చేసి 7 పార్ట్స్ అవుతుంది, బి వచ్చేసి 5 పార్ట్స్ అవుతుంది. టోటల్ ఎంత అంటే 12 పార్ట్స్. అంటే సింపుల్గా చెప్పాలంటే 12 పార్ట్స్ వాల్యూ ఇక్కడ మనకి మనీ రూపంలో ఎంత అని చెప్తున్నారు అంటే 480 అని చెప్తున్నారు. ఇక్కడ నుంచి 1 పార్ట్ అనేది ఏమవుతుందంటే 40 అవుతుంది. 1 పార్ట్ 40 అయితే ఏ యొక్క అంటే ఫస్ట్ వాచ్ని ఏ అనుకున్నాం కాబట్టి ఏ వచ్చేసి ఫస్ట్ వాచ్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 7 పార్ట్స్ కదా.
1 పార్ట్ వాల్యూ 40 అయితే 7 పార్ట్స్ అనేది ఏమవుతుందంటే 280 అనేది అవుతుంది. సెకండ్ వాచ్ అనేది 1 పార్ట్ వాల్యూ 40 కాబట్టి సెకండ్ వాచ్ 5 పార్ట్స్ అవుతుంది. అంటే 5 × 40 చేసినట్లయితే 200. అంటే ఇక్కడ మనకి ఒక వాచ్ వచ్చేసి 280 రూపీస్, ఇంకొక వాచ్ వచ్చేసి 200 రూపీస్. అంటే ఇక్కడ మనకి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఏ అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఏ షాప్ కీపర్ మార్కెట్ ద ప్రైస్ ఆఫ్ న్యూ ఐటమ్ యాస్ 1280 if he gets a profit of 20% even after giving a discount of 10%, then find the cost price of the item. సో ఇక్కడ క్వశ్చన్లో కూడా మనకి ఏమని చెప్తున్నారంటే మార్క్ ప్రైస్ ఎంతో చెప్పేస్తున్నారు, కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రాఫిట్ అనేది మనం దేని మీద క్యాలిక్యులేట్ చేస్తామంటే కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. డిస్కౌంట్ అనేది మనం దేని మీద క్యాలిక్యులేట్ చేస్తామంటే మార్కెట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ప్రాఫిట్ ఎంత అని చెప్తున్నారంటే ప్రాఫిట్ వచ్చేసి మనకి ఎంత చెప్తున్నారంటే 20% ప్రాఫిట్ అనేసి చెప్తున్నారు. 20% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 1/5. అంటే ఇక్కడ ఇది కాస్ట్ ప్రైస్, డినామినేటర్లో ఉండేది కాస్ట్ ప్రైస్, న్యూమరేటర్లో ఉండేది ఏంటంటే ప్రాఫిట్. అంటే కాస్ట్ ప్రైస్ అనేది 5 పార్ట్స్. ఇక్కడ మనం రేషియో తీసుకున్నట్లయితే కాస్ట్ ప్రైస్ అనేది 5 పార్ట్స్, సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ ప్రాఫిట్ కాబట్టి 5 + 1 చేసినట్లయితే 6 అనేది అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమవుతుందంటే 6 పార్ట్స్ అవుతుంది. ఇది కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో అనేది వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనకి డిస్కౌంట్ అని చెప్తున్నారు. డిస్కౌంట్ యొక్క పర్సెంటేజ్ ఎంత అని చెప్తున్నారు అంటే 10% అని చెప్తున్నారు. అంటే 1/10 అనేది అవుతుంది. డిస్కౌంట్ కాబట్టి మైనస్ చేస్తున్నాం. అంటే ఇక్కడ డిస్కౌంట్ అనేది మనం దేని మీద క్యాలిక్యులేట్ చేస్తామంటే మార్కెట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం అనేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఏమవుతుందంటే మార్కెట్ ప్రైస్ అనేది అవుతుంది. ఇక్కడ 1 అనేది ఏంటిదంటే డిస్కౌంట్. అంటే ఇక్కడ మార్కెట్ ప్రైస్ అనేది 10 రూపీస్ అయితే 10 పార్ట్స్ అయినట్లయితే 1 అనేది డిస్కౌంట్ అయితే సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమవుతుందంటే 9 అనేది అవుతుంది. అంటే ఇక్కడ నుంచి మనం ఏమని చెప్పొచ్చు అంటే మార్కెట్ ప్రైస్ వచ్చేసి మనకి 10 పార్ట్స్ ఉంది, సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమవుతుందంటే అక్కడ 9 పార్ట్స్ అనేది అవుతుంది. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక సెల్లింగ్ ప్రైస్ ఉంది, ఇక్కడ ఒక సెల్లింగ్ ప్రైస్ ఉంది, ఇక్కడేమో 6 పార్ట్స్ ఉంది, ఇక్కడేమో 9 పార్ట్స్ ఉంది. కాబట్టి ఇక్కడ ఐటమ్ అనేది సేమ్ కాబట్టి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ రెండు సేమ్ అనేది ఉండాలి. అయితే సింపుల్లో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ 6కి 9కి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మనకి 36 అనేది వస్తుంది. కాబట్టి రెండు సెల్లింగ్ ప్రైస్ 36 వచ్చేలాగా చూసుకోవాలి. అన్నప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని 6 తోటి మల్టిప్లై చేస్తున్నా. అన్నప్పుడు ఏమవుతుంది 6 × 5 చేస్తే 30 అనేది అవుతుంది, 6 × 6 చేస్తే 36 అనేది అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి 36 రావాలంటే 9 ఏం చేయాలి 4 తోటి మల్టిప్లై చేయాలి. 4 × 9 చేస్తే 36 అనేది అవుతుంది, 4 × 10 చేస్తే 40 అనేది అవుతుంది. అంటే ఇక్కడ మార్కెట్ ప్రైస్కి అదేవిధంగా సెల్లింగ్ ప్రైస్కి అదేవిధంగా కాస్ట్ ప్రైస్కి మనం రేషియో తీసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ అదేవిధంగా మార్కెట్ ప్రైస్ అదేవిధంగా సెల్లింగ్ ప్రైస్ ఈ వాల్యూస్ మనం చూసినట్లయితే కాస్ట్ ప్రైస్ వచ్చేసి మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే 30 పార్ట్స్ వస్తుంది. కాస్ట్ ప్రైస్ ఎంత వస్తుందంటే 30 పార్ట్స్ వస్తుంది. అదేవిధంగా మనకి మార్కెట్ ప్రైస్ ఎంత వస్తుందంటే 40 పార్ట్స్ అనేది వస్తుంది. మార్కెట్ ప్రైస్ అనేది 40 పార్ట్స్ అనేది వస్తుంది. అదేవిధంగా సెల్లింగ్ ప్రైస్ అనేది ఎంత వస్తుందంటే 36 అనేది వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ అనేది 36 వస్తుంది. ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే మార్కెట్ ప్రైస్ ఎంతో చెప్పేస్తున్నారు. మార్కెట్ ప్రైస్ ఎంత అని చెప్తున్నారంటే 1240. ఈ 40 పార్ట్స్ వాల్యూ ఎంత అని చెప్తున్నారంటే 1280, నాట్ 40, 1280. అంటే 40 పార్ట్స్ వాల్యూ 1280 అయితే సో ఇక్కడ నుంచి మనకి 1 పార్ట్ వాల్యూ ఎంత తెలిసింది కదా. ఈ జీరో క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 4 టేబుల్తో 3 టైమ్స్, 4 టేబుల్తో 2 టైమ్స్ అనేది జరుగుతుంది. అంటే 1 పార్ట్ వాల్యూ 32 అనేది వస్తుంది. 1 పార్ట్ వాల్యూ 32 అయితే మనకు కావాల్సింది ఏంటిదంటే కాస్ట్ ప్రైస్ వచ్చేసి 30 పార్ట్స్ అనుకున్నాం కాబట్టి సో 1 పార్ట్ వాల్యూ 32 అయితే 30 పార్ట్స్ వాల్యూ అనేది ఏమవుతుందంటే 960 అనేది అవుతుంది. అంటే ఇంటూ 32 చేసినట్లయితే 30 × 32 చేస్తే మనకి 960 అనేది వస్తుంది. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే 960 అనేది ఆప్షన్ బి అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవుతుంది. సో ఈ విధంగా మనం సింప్లిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. ఏ హోల్సేలర్ సోల్డ్ ఏ వాటర్ ప్యూరిఫైర్ ఎట్ ఏ లాస్ ఆఫ్ 40%. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ బై 125 రూపీస్ దెన్ ద హోల్సేలర్ విల్ గెట్ ద ప్రాఫిట్ ఆఫ్ 10%. వాట్ వాజ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ప్యూరిఫైర్? సో ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే ఇటువంటి క్వశ్చన్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. రెండు కూడా ప్రాఫిట్ చెప్పినట్లయితే లేదా రెండు కూడా లాస్ చెప్పినట్లయితే మనం సబ్ట్రాక్షన్ చేయమని చెప్పాం. అలా కాకుండా ఒకటి ప్రాఫిట్ ఒకటి లాస్ చెప్పినట్లయితే మనం యాడ్ చేయమని చెప్పాం. సో ఇక్కడ క్వశ్చన్లో కూడా ఏమని చెప్తున్నారంటే ఒకటి లాస్ అని చెప్తున్నారు 40%, ఇంకొకటి వచ్చేసి 10% ప్రాఫిట్ అని చెప్తున్నారు. అంటే ఒకటి ప్రాఫిట్ ఒకటి లాస్ చెప్పినప్పుడు ఏం చేయమని చెప్పుకున్నామంటే మనం యాడ్ చేయమని చెప్పుకున్నాం. సో ఇక్కడ మనం యాడ్ చేసినట్లయితే 40 + 10 చేసినట్లయితే మనకి 50% అనేసి వస్తుంది. అంటే ఇక్కడ 50% వాల్యూ మనకి ఇక్కడ ఎంత చెప్తున్నారంటే 125 రూపీస్ అనేసి చెప్తున్నారు. 50% వాల్యూ 125 రూపీస్ అయితే మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నారంటే వాట్ వాజ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ప్యూరిఫైర్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నారు. కాస్ట్ ప్రైస్ ఎప్పుడైనా కానీ మనం 100% అని తీసుకుంటాం కాబట్టి ఇక్కడ 50% వాల్యూ 125 రూపీస్ అయితే 100% వాల్యూ అనేది ఏమవుతుందంటే దీన్ని డబల్ అవుతుంది కాబట్టి 250 రూపీస్ అనేది అవుతుంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ ఏ అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవుతుంది.
ఇదే క్వశ్చన్ని మనం నార్మల్గా ఎక్స్ అని తీసుకున్నట్లయితే క్వశ్చన్ అనేది కొంచెం లెంతీ అవుతుంది. సో ఈ విధంగా మనం క్వశ్చన్స్ని సాల్వ్ చేసుకోవాలి. The cost price of an article is 5,000 rupees. What should the selling price of the article be so that a profit of 25% is earned? సో ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే కాస్ట్ ప్రైస్ 5,000 రూపీస్ అని చెప్తున్నారు. అయితే 25% ప్రాఫిట్ రావాలంటే ఈ ఆర్టికల్ని ఎంత కమ్మాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే అంటే కాస్ట్ ప్రైస్ వాల్యూ పర్సెంటేజ్ రూపంలో ఎప్పుడైనా కానీ 100% అని తీసుకుంటామని చెప్పుకున్నాం. 100% వాల్యూ మనకి ఇక్కడ ఎంత చెప్తున్నారంటే 5,000 రూపీస్ అనేసి చెప్తున్నారు. 100% వాల్యూ 5,000 రూపీస్ అయితే మనకి ఇక్కడ క్వశ్చన్లో మనకి 25% ప్రాఫిట్ రావాలంటే సో ఎప్పుడైనా కానీ మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది పర్సంటేజ్ రూపంలో 100 ± X% తీసుకుంటాం అనేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ప్రాఫిట్ అని చెప్తున్నారు కాబట్టి 25% ప్రాఫిట్ అన్నప్పుడు 100 + 25 చేసినట్లయితే 125% అనేది సెల్లింగ్ ప్రైస్ అనేది అవుతుంది. అంటే 125% వాల్యూ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ 125 × 5 చేసినట్లయితే మనకి 625 అనేది వస్తుంది. పక్కన 0 అనేది ఉంటుంది కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ బి అనేది అవుతుంది. 6,250 అనేది ఆన్సర్ అవుతుంది. A shopkeeper budgeted a mission for 70,000 rupees and spent 5,000 rupees as overhead expenditure. Had he budgeted the mission at 15% less, he would have earned a profit of 15%. What is the selling price of the mission? సో ఇక్కడ క్వశ్చన్లో ఏమని చెప్తున్నారంటే 70,000 రూపీస్ పెట్టి షాప్ కీపర్ ఒక మిషన్ అనేది కొనుక్కున్నారు. ఒకవేళ అతను కొనుక్కునేటప్పుడు 15% తక్కువకి వచ్చింటే అంటే 70,000 రూపీస్కి కాకుండా 15% తక్కువకి వచ్చింటే అప్పుడు ఎంత ఉండేదంటే సపోజ్ 100% వాల్యూ 70,000 రూపీస్ అయితే 100% వాల్యూ 70,000 రూపీస్ అయితే ఇక్కడ మనం చూసినట్లయితే 15% తక్కువ అంటే ఒకవేళ 85%కి అతనికి వచ్చినట్లయితే అంటే సింపుల్గా ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ అనేది చేసుకున్నట్లయితే పర్సంటేజ్ క్యాన్సిల్ ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 700 × 85 చేసినట్లయితే మనకు వచ్చేసి 59,500 అనేది వస్తుంది. 59,500 అనేది వస్తుంది. అంటే అతను కొనుక్కునేటప్పుడు 70,000 రూపీస్ కాకుండా 59,500 రూపీస్కి కొనుక్కున్నట్లయితే అయితే తర్వాత ఏం చేస్తాడంటే 5,000 రూపీస్ అనేది అతనికి కొన్ని ఎక్స్పెండిచర్స్ అనేవి పడుతున్నాయి. అంటే అక్కడ 5,000 రూపీస్ ఎక్స్ట్రా అనేది స్పెండ్ చేస్తున్నాడు. 5,000 రూపీస్ ఎక్స్ట్రా స్పెండ్ చేసుకున్నట్లయితే అంటే ఒకవేళ అతనికి 85%కి వచ్చినట్లయితే అప్పుడు 5,000 రూపీస్ స్పెండ్ చేసుకున్నట్లయితే అప్పుడు వాల్యూ అనేది ఏమవుతుందంటే 64,500 అనేది అవుతుంది. 64,500. ఇప్పుడు 15% ప్రాఫిట్ రావాలి అంటే దీని మీద 15% ప్రాఫిట్ రావాలంటే ఆ మిషన్ ఎంత కమ్మాలి అని అడుగుతున్నారు. అంటే 64,500 రూపీస్ మీద 64,500 రూపీస్ మీద 15% ప్రాఫిట్ రావాలి అంటే అన్నప్పుడు ఎంత కమ్మాలంటే 100 + 15 చేస్తే 115% అవుతుంది. అంటే ఇందులో మనకి 115% క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిలేషన్ చేసుకున్నట్లయితే మనకి లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేసుకున్నట్లయితే మనకి 5 అనేది రావాలి. జీరోస్ అనేవి ఎండింగ్లో అనేవి ఉండవు కాబట్టి ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ కాదు. ఆప్షన్ డి కూడా మన ఆన్సర్ అనేది కాదు. అంటే ఇక్కడ ఆప్షన్ ఏ కానీ ఆప్షన్ సి కానీ మన ఆన్సర్ అనేది అవుతుంది. సో ఇక్కడి నుంచి ఎలా సాల్వ్ చేయాలంటే ఇక్కడ చూసినట్లయితే మనం లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేసుకుంటే ఇక్కడ 5 ఉంది ఇక్కడ 5 ఉంది. సో లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేయడం ద్వారా ఇక్కడ మనకి యూజ్ అనేది లేదు కాబట్టి మనం డిజిటల్ సమ్ అనే టెక్నిక్ని యూజ్ చేసినట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది సింపుల్గా వచ్చింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే దీన్ని డిజిటల్ సమ్ చేసినట్లయితే మనకి డిజిటల్ సమ్ అనేది ఎంత వస్తుందంటే 5 + 1 + 1 చేసినట్లయితే మనకి ఇక్కడ డిజిటల్ సమ్ 7 అనేది వస్తుంది. ఇక్కడ కూడా మన డిజిటల్ సమ్ యాడ్ చేసే ప్రాసెస్లో 9 వస్తే క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు అనేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. 4 + 5 చేస్తే 9 అనేది వస్తుంది. అంటే ఇక్కడ డిజిటల్ సమ్ ఎంత వచ్చిందంటే 6 అనేది వచ్చింది. ఇక్కడ ఆపరేషన్ ఏంటంటే మల్టిప్లికేషన్ ఆపరేషన్ ఉంది కాబట్టి 6 × 7 చేస్తే మనకి 42 అనేది వస్తుంది. 42ని మళ్ళీ డిజిటల్ సమ్ చేసినట్లయితే 4 + 2 6 అనేది వస్తుంది. అంటే క్వశ్చన్ యొక్క డిజిటల్ సమ్ 6 వచ్చింది కాబట్టి ఆన్సర్ యొక్క డిజిటల్ సమ్ కూడా 6 అనేది రావాలి. సో ఇక్కడ మనం డిజిటల్ సమ్ అనేది అప్లై చేసినట్లయితే ఆప్షన్స్కి ఇక్కడ యాడ్ చేసే ప్రాసెస్లో 9 వస్తే క్యాన్సిల్ చేయమని చెప్పారు కాబట్టి 8 + 1 9 అనేది వస్తుంది. 7 + 7 చేసినట్లయితే 14 వస్తుంది. 14 + 5 చేసినట్లయితే 19 అనేది వస్తుంది. 19 అంటే ఇక్కడ మనకి 1 అనేది వస్తుంది. కాబట్టి ఇది మన ఆప్షన్ అనేది కాదు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ సి అనేది ఖచ్చితంగా మన ఆన్సర్ అనేది అవుతుంది. కావాలంటే ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే యాడ్ చేసే ప్రాసెస్లో 9 వస్తే క్యాన్సిలేషన్ చేయమని చెప్పారు కాబట్టి 4 5 9 అనేది అవుతుంది. 7 + 1 చేస్తే 8 అనేది అవుతుంది. 8 + 7 చేస్తే 15 అనేది వస్తుంది. 15 అంటే మనకి 1 + 5 చేస్తే 6 అనేది వస్తుంది. అంటే క్వశ్చన్ యొక్క డిజిటల్ సమ్ ఆన్సర్ యొక్క డిజిటల్ సమ్ రెండు కూడా సేమ్ ఉండాలి. కాబట్టి ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అనేది అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే Pawan sold an item at a loss of 12.5%. If he could have sold it for 56 rupees more, he would have made a profit of 22.5%. What should be the selling price of the item to make a profit of 25%? సో ఈ క్వశ్చన్లో కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఒకటి ప్రాఫిట్ ఒకటి లాస్ చెప్పినట్లయితే అంటే రెండు కూడా లాస్ అయినట్లయితే సబ్ట్రాక్ట్ చేయమని చెప్పా, లేదు రెండు కూడా ప్రాఫిట్ అయినట్లయితే సబ్ట్రాక్ట్ చేయమని చెప్పా. ఒకటి ప్రాఫిట్ ఒకటి లాస్ చెప్పినట్లయితే మనం యాడ్ చేయమనేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది.
సో ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఒకటి లాస్ అని చెప్తున్నారు 12.5%, ఇంకొకటి వచ్చేసి 22.5% ప్రాఫిట్ అని చెప్తున్నారు. ఒకటి లాస్ ఒకటి ప్రాఫిట్ చెప్పినట్లయితే మనం యాడ్ చేయమని చెప్పుకున్నాం కాబట్టి 12.5% ప్లస్ 22.5% చేసినట్లయితే మనకి 35% అనేది వస్తుంది. అంటే ఈ 35% వాల్యూ ఎంత అని చెప్తున్నారు అంటే 56 రూపీస్ అనేసి చెప్తున్నారు. అయితే ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏం అడుగుతున్నారు అంటే 25% ప్రాఫిట్ రావాలంటే ఈ ఐటమ్ని ఎంత కమ్మాలి అని అడుగుతున్నారు. కాస్ట్ ప్రైస్ అడిగినట్లయితే మనం 100% వాల్యూ క్యాలిక్యులేట్ చేసేవాళ్ళం. ఇక్కడ మనకి 25% ప్రాఫిట్ రావాలని అడుగుతున్నారు కాబట్టి 100 + 25 చేసినట్లయితే మనకి 125% వాల్యూ ఎంత అనేసి అడుగుతున్నారు. సో ఇక్కడ ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే 5 టేబుల్ తోటి దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఇది 7 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 5 టేబుల్ తోటి 125 అనేది 25 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 56 అనేది 7లో 8 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 8 × 25 చేసినట్లయితే మనకి 200 అనేది వస్తుంది. కాబట్టి ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 5 kg ఆఫ్ వీట్ అండ్ 10 kg ఆఫ్ లెంటిల్ వర్ 70 రూపీస్ అండ్ 80 రూపీస్ పర్ kg రెస్పెక్టివ్లీ. ఆన్ సెల్లింగ్ హీ గెయిన్డ్ 10% ప్రాఫిట్ ఆన్ వీట్ అండ్ 20% ప్రాఫిట్ ఆన్ లెంటిల్. వాట్ వాజ్ ద టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆల్ ఐటమ్స్? సో ఇక్కడ క్వశ్చన్ ఏమని చెప్తున్నారంటే పర్ కేజీ వీట్ వచ్చేసి 70 రూపీస్ అంట, పర్ కేజీ లెంటిల్ వచ్చేసి 80 రూపీస్ అంట. అవి ఇనిషియల్ ప్రైజెస్. ఒకవేళ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయినట్లయితే ఆ తర్వాత సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇనిషియల్గా వీట్ 70 రూపీస్ ఉంది, నెక్స్ట్ అదేవిధంగా లెంటిల్ అనేది 80 రూపీస్ ఉంది పర్ కేజీ అనేది. ఒకవేళ ఇప్పుడు ఏమవుతుందంటే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే వీట్ అనేది ఏమవుతుందంటే 10% ఇంక్రీజ్ అవుతుంది, లెంటిల్ అనేది ఏమవుతుందంటే 20% అనేది ఇంక్రీజ్ అనేది జరుగుతుంది. లెంటిల్ అనేది 20% ఇంక్రీజ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ 10% ఇంక్రీజ్ చేసినట్లయితే 77 రూపీస్ అనేది అవుతుంది. ఇక్కడ 20% ఇంక్రీజ్ చేసినట్లయితే మనకి 96 రూపీస్ అనేది అవుతుంది. అంటే ఇక్కడ 80లో 20% క్యాలిక్యులేట్ చేస్తే మనకి 16 అనేది వస్తుంది. సో ఇక్కడ 80 ఉండాల్సింది 16 యాడ్ చేసినట్లయితే 96 అనేది అవుతుంది. అంటే ఇక్కడ పర్ కేజీ ఎంత అంటే 77 రూపీస్, ఇక్కడ పర్ కేజీ ఎంత అంటే 96 రూపీస్. అంటే ఇక్కడ మనం వీట్ వచ్చేసి 5 kgs కొనుక్కుంటున్నాం, అదేవిధంగా ఈ లెంటిల్ వచ్చేసి 10 kgs కొనుక్కుంటున్నాం. 5 × 77 చేసినట్లయితే 385 అనేది వస్తుంది. 96 × 10 టైమ్స్ చేసినట్లయితే మనకి 960 అనేది వస్తుంది. సో ఈ రెండింటిని యాడ్ చేసుకున్నట్లయితే మనకి 1345 అనేది ఆన్సర్ కింద వస్తుంది. లాస్ట్ 2 డిజిట్స్ వెరిఫికేషన్ చేసుకున్నట్లయితే మనకి లాస్ట్లో 45 అనేది రావాలి. సో ఆప్షన్ బి అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఆన్ సెల్లింగ్ ఏ జూట్ బ్యాగ్ ఫర్ 48 రూపీస్, అష్మిత్ ఇన్కర్స్ ఏ లాస్ ఆఫ్ 20%. ఇన్ ఆర్డర్ టు మేక్ ఇట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20%, వాట్ షుడ్ బి ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద జూట్ బ్యాగ్? సో ఇక్కడ క్వశ్చన్ ఏమని చెప్తున్నారంటే ఆ బ్యాగ్ వచ్చేసి 48 రూపీస్కి అమ్ముతున్నారు. అయితే ఇక్కడ అమ్మేటప్పుడు మనకి 20% లాస్కి అమ్ముతున్నారు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఏమని చెప్పుకున్నాం, కాస్ట్ ప్రైస్ని పర్సెంటేజ్ రూపంలో ఎప్పుడైనా కానీ 100% అని తీసుకుంటామని చెప్పుకున్నాం. సెల్లింగ్ ప్రైస్ని 100 ± X% అనేసి చెప్పుకున్నాం. సో ఇక్కడ కూడా మనకి సెల్లింగ్ ప్రైస్ అంటే 100 ± X. ఇక్కడ లాస్ అని చెప్తున్నారు కాబట్టి 100 - 20 చేసినట్లయితే 80% అనేది అవుతుంది. ఇదే సెల్లింగ్ ప్రైస్ వాల్యూ మనీ రూపంలో 48 రూపీస్ అనేసి చెప్తున్నారు. ఒకవేళ కాస్ట్ ప్రైస్ ఎంత అని అడిగినట్లయితే మనం 100% వాల్యూ క్యాలిక్యులేట్ చేసేవాళ్ళం. బట్ ఇక్కడ ఏమడుగుతున్నారు అంటే 20% ప్రాఫిట్ రావాలంటే ఆర్టికల్ ఎంత కమ్మాలి అనేసి అడుగుతున్నారు. కాబట్టి 100 + 20 చేసినట్లయితే 120% అనేది అవుతుంది. అయితే 120% వాల్యూ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే 40 టేబుల్ తోటి 80 అనేది 2 టైమ్స్ క్యాన్సిలేషన్ జరుగుతుంది. 40 టేబుల్ తోటి 120 అనేది 3 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 48 అనేది 2 టేబుల్ తోటి 24 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 24 × 3 చేస్తున్నట్లయితే మనకి 72 అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ ట్రేడర్ buys 60 bags of grain at the rate of 400 rupees each. If he sells 18 bags at a 8% profit to get a total profit of 16.4% on 60 bags, on which rate he should sell remaining bags? సో ఈ క్వశ్చన్ని మనం అలిగేషన్ ఉపయోగించి సాల్వ్ చేసినట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది చాలా సింపుల్గా వచ్చింది. అది ఎలానో ఇక్కడ ఒకసారి చూసినట్లయితే మొత్తం ఇక్కడ ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయంటే టోటల్ 60 బ్యాగ్స్ అనేవి ఉన్నాయి. అయితే ఇక్కడ 18 బ్యాగ్స్ వచ్చేసి 8% ప్రాఫిట్కి అమ్ముతున్నారు. 60 బ్యాగ్స్లో 18 బ్యాగ్స్ ఇక్కడ వెళ్ళిపోతే ఇంకా రిమైనింగ్ 42 బ్యాగ్స్ అనేవి ఉంటాయి. ఈ 42 బ్యాగ్స్ని ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్గా అమ్మాలి? ఓవరాల్గా 16.4% ప్రాఫిట్ రావాలి అంటే అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇక్కడ ఒకసారి మనం క్యాన్సిలేషన్ చేసుకున్నట్లయితే ఇక్కడ 18 అనేది 6 టేబుల్తో 3 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. 42 అనేది 6 టేబుల్తో 7 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. అంటే ఇవి ఏ రేషియోలో ఉన్నాయంటే 3:7 రేషియోలో ఉన్నాయి. ఏ రేషియోలో ఉన్నాయి? 3:7 రేషియోలో ఉన్నాయి. సో ఇక్కడ మనం అలిగేషన్ అనేది అప్లై చేసినట్లయితే అలిగేషన్ మీన్స్ డిఫరెన్స్ తీసుకోవాలి. అంటే ఇక్కడ ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకోవడం ద్వారా మనకి ఇక్కడ యూజ్ అనేది ఉండదు కాబట్టి ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకున్నట్లయితే డిఫరెన్స్ మీన్స్ హైయెస్ట్ నెంబర్ మైనస్ లోయెస్ట్ నెంబర్ అనేది చేయాలి. ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఎంత అంటే 16.4, ఇక్కడ లోయెస్ట్ నెంబర్ ఎంత అంటే 8%. ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్లో మనకి ఇక్కడ 3 వాల్యూస్ అనేవి ఉంటాయి. ఒకటి హైయెస్ట్ వాల్యూ అనేది ఉండాలి, ఒకటి లోయెస్ట్ వాల్యూ ఉండాలి, ఇంకొకటి మోడరేట్గా ఉండాలి. మోడరేట్గా ఉండేది ఇక్కడ మిడిల్లో ఉండాలి. ఇక్కడ హైయెస్ట్ అయిన ఉండొచ్చు, లేదా ఇక్కడ లోయెస్ట్ అయిన ఉండొచ్చు, లేదా ఇక్కడ లోయెస్ట్ అయిన ఉండొచ్చు, లేదా ఇక్కడ హైయెస్ట్ అయిన ఉండొచ్చు.
కాబట్టి ఇక్కడ మనం డిఫరెన్స్ తీసుకునేటప్పుడు హైయెస్ట్ నెంబర్కి లోయెస్ట్ నెంబర్కి డిఫరెన్స్ అనేది తీసుకోవాలి. ఇక్కడ డిఫరెన్స్ తీసుకున్నట్లయితే 16.4కి 8%కి డిఫరెన్స్ ఎంత వస్తుందంటే మనకి 8.4 అనేది డిఫరెన్స్ అనేది వస్తుంది. 8.4% అంటే 7 పార్ట్స్ వాల్యూ 8.4% అయితే మనకి 1 పార్ట్ వాల్యూ అనేది ఏమవుతుందంటే 1.2 అనేది అవుతుంది. అంటే 1 పార్ట్ వాల్యూ 1.2 అయితే 3 పార్ట్స్ వాల్యూ అనేది మనకి ఏమవుతుందంటే 3.6 అనేది అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఈ వాల్యూ మనకు తెలియాలి కాబట్టి ఇక్కడ మనం ఆల్రెడీ ఏమని చెప్పుకున్నాం, ఒకటి హైయెస్ట్ వాల్యూ, ఇంకొకటి మోడరేట్ వాల్యూ, ఇంకొకటి లోయెస్ట్ వాల్యూ ఉంటుంది అనేసి చెప్పుకున్నాం. అంటే ఇక్కడ ఉండే వాల్యూ ఇది మోడరేట్ మీన్స్ లోయెస్ట్ వాల్యూ కన్నా ఎక్కువ ఉండాలి, హైయెస్ట్ వాల్యూ కన్నా తక్కువ ఉండాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది లోయెస్ట్ వాల్యూ అనేది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది హైయెస్ట్ వాల్యూ అనేది అవ్వాలి. అది హైయెస్ట్ వాల్యూ అవ్వాలంటే ఇక్కడ వచ్చే వాల్యూ ఈ 16.4% కన్నా ఎక్స్ట్రా రావాలి. కాబట్టి 3.6ని 16.4కి యాడ్ చేసినట్లయితే ఇక్కడ మనకి 20% అనేది వస్తుంది. ఎంత పర్సెంటేజ్ వస్తుంది? 20% అనేది వస్తుంది. అంటే మనకి ఇక్కడ మొత్తం మీద 20% ప్రాఫిట్ కమ్మినట్లయితే అయితే ఈ రిమైనింగ్ బ్యాగ్స్ని ఎంత కమ్మాలి అంటే ఇక్కడ మొత్తం మనకి కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చారంటే 400 అనేది ఇచ్చారు. 20% ప్రాఫిట్ అంటే 400లో 20% అంటే మనకి 80 అనేది వస్తుంది. అంటే ఈ రిమైనింగ్ బ్యాగ్స్ని ఎంత కమ్మాలంటే 480 రూపీస్ కమ్మాలి. అంటే ఆప్షన్ బి అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అవుతుంది. ఈ క్వశ్చన్ని అలిగేషన్ ఉపయోగించి సాల్వ్ చేసినట్లయితేనే ఈజీగా వచ్చింది. ఒకవేళ ఎక్సెల్ తీసుకున్నట్లయితే చాలా టైం కన్జ్యూమ్ అనేది జరుగుతుంది. If a person bought an item for 96 rupees and sold it at a profit of 12.5%, the selling price of the item was. సో ఈ క్వశ్చన్ని కూడా మనం పర్సంటేజ్ని ఉపయోగించి సాల్వ్ చేయొచ్చు, అదేవిధంగా రేషియోని ఉపయోగించి సాల్వ్ చేయొచ్చు. పర్సంటేజ్ని ఉపయోగించి సాల్వ్ చేసినట్లయితే కొంచెం కాంప్లికేటెడ్ అనేది జరుగుతుంది. అదేవిధంగా రేషియోని ఉపయోగించి సాల్వ్ చేసినట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది చాలా సింపుల్గా వచ్చింది. సో రేషియోని ఉపయోగించి సాల్వ్ చేయాలంటే ఇక్కడ మనకి 12.5% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ అనేది మనకు తెలియాలి. 12.5% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 1/8. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది ఏముంటుందంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. అంటే సింపుల్గా ఇక్కడ మనం ఏం చెప్తామంటే ఇది ఏంటిదంటే 8 అనేది కాస్ట్ ప్రైస్ అనేది అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ కాబట్టి ప్లస్ అనేది తీసుకుంటాం. ఇక్కడ ఈ 1 అనేది ఏంటిదంటే ప్రాఫిట్ అనేది అవుతుంది. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే కాస్ట్ ప్రైస్ అనేసి మనకి ఇక్కడ క్వశ్చన్లో చెప్పేస్తున్నారు. కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 96 రూపీస్ అనేసి ఇక్కడ పార్ట్స్ రూపంలో 8 పార్ట్స్ అనేసి చెప్పేస్తున్నారు. ఈ 8 పార్ట్స్ వాల్యూ 96 రూపీస్ అయితే ఇక్కడ నుంచి 1 పార్ట్ వాల్యూ అనేది ఏమవుతుందంటే మనకి ఇక్కడ 12 అనేది అవుతుంది. 8 టేబుల్ తోటి 96ని క్యాన్సిలేషన్ చేసినట్లయితే మనకి 12 అనేది అవుతుంది. 1 పార్ట్ వాల్యూ 12 అయితే మనకి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నారు. సెల్లింగ్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ చేసినట్లయితే 8 పార్ట్స్ ప్లస్ 1 పార్ట్ చేసినట్లయితే మనకి 9 పార్ట్స్ అనేది వస్తుంది. 9 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 1 పార్ట్ వాల్యూ 12 అయితే 9 పార్ట్స్ అనేది 12 × 9 చేస్తే మనకి 108 అనేది వస్తుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి 108 అనేది ఆన్సర్ అవుతుంది.